గుడ్ డే టు వన్ అండ్ ఆల్. ఇవాళ మనము చెప్పుకోబోయే ఎస్సే ఫాదర్ డియర్ ఫాదర్. దీన్ని రాసిన వారు రాజ్ కింజర్. ఫాదర్ డియర్ ఫాదర్ అనగా నాన్న ఓ ప్రియ నాన్న, అంటే ఇది నాన్నకు చెందిన ఎస్సే అన్నమాట. అయితే నాన్నకు ఇది ఎవరు రాశారు? అమ్మాయా, అబ్బాయా, ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది ముఖ్యమైన విషయం. రాజ్ కింజర్ గారు. సో రాజ్ కింజర్ గారు ఎవరు? రాజ్ కింజర్ రైట్స్ ఫర్ ద ప్రెస్. ఈయన ఒక ప్రెస్లో పనిచేసేవారు. ఆ ప్రెస్ యొక్క పేపర్ ద హిందూ. ఫాదర్ డియర్ ఫాదర్ అనేది ఒక ఆర్టికల్గా పబ్లిష్ చేయడం జరిగింది. అది ఇంగ్లీష్ డైలీ న్యూస్ పేపర్ ద హిందూలో పబ్లిష్ అయ్యింది. ఇది ఒక ఆర్టికల్ అన్నమాట. ముందుగా తెలుసుకోగలిగే విషయాలు ఏంటంటే, మనము ఈ యొక్క ఎస్సేని చదవడానికి ముఖ్య కారణం రాసిన రచయిత యొక్క ఉద్దేశం ఏంటో చూద్దామా. ఆబ్జెక్టివ్స్ టు మేక్ ద యంగ్ లెర్నర్స్ అండర్స్టాండ్ హౌ దే ఫీల్ వెన్ దే ఆర్ పుట్ టు ప్రెషర్ ఇన్ దర్ స్టడీస్. ఈ యొక్క ఎస్సేలో ముఖ్యంగా మనకు చదివేటప్పుడు ఒక అబ్బాయి అయినా అమ్మాయి అయినా, అంటే ఒక విద్యార్థి యొక్క మనస్తత్వంలో, అతని యొక్క మనోభావాలలో మరియు హృదయం పైన ఎంత ప్రెషర్ అనేది, స్టడీస్ అనేది, ఈనాటి స్టడీస్ అనేవి ఎంత ప్రెషర్ని కలుగజేస్తున్నాయో దాని గురించి మనము తెలుసుకుంటాము. టు ఎనేబుల్ ద లెర్నర్స్ పర్స్పెక్టివ్, ద పేరెంట్స్ పర్స్పెక్టివ్ ఆన్ ఎడ్యుకేషన్. పిల్లల దృష్టిలో ఎడ్యుకేషన్ ఎలా ఉంది, అంటే విద్యాభ్యాసం అనేది ఎలా ఉంది, దాని యొక్క ఉపయోగాలు ఎలా ఉన్నాయి అనేది ఒక స్టూడెంట్ దృష్ట్యా మరియు ఒక పేరెంట్ దృష్ట్యా కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే ప్రతి దృష్టిలో ఎడ్యుకేషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది కదా. మనం ఇక్కడ ఇద్దరి దృశ్యాల గురించి మనం తెలుసుకోవచ్చు. టు హెల్ప్ ద లెర్నర్స్ డిస్టింగ్విష్ బిట్వీన్ ద ఓల్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ ద ప్రెజెంట్ వన్. ఈ యొక్క ఎస్సేలో రెండు భేదములు కలుగా, అంటే పురాతన కాలంలో ఉన్న ఎడ్యుకేషన్ మరియు ఇప్పుడు మన నూతన కాలంలో ఉన్న ఎడ్యుకేషన్లో ఎలాంటి చేంజెస్ ఉన్నాయి, డిఫరెన్స్ ఎలాంటివి ఉన్నాయి కూడా మనము ఈ యొక్క ఎస్సే ద్వారా తెలుసుకుంటాం. టు ఎనేబుల్ ద లెర్నర్స్ ఐడెంటిఫై ద డిఫెక్ట్స్ ఇన్ ద ప్రెజెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఈ యొక్క ఎస్సేలో మనకు ఉన్న డిఫెక్ట్స్, అంటే ఇప్పుడు ఉన్న కాలంలో విద్యాభ్యాసంలో ఎన్నైతే డిఫెక్ట్స్ ఉన్నాయో, అంటే లోపాల గురించి ముఖ్యంగా చెప్పడం జరిగింది. ఇంకా ఈ ఎస్సే చదివే వాళ్ళకి కొన్ని ప్రశ్నలు అనేవి మనము ఎదురవుతాము. ఆ ప్రశ్నలలో డస్ ద ప్రజెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ సౌండ్ మీనింగ్ఫుల్, అంటే ఇప్పుడున్న సమాజంలో మనం చదివే విద్యాభ్యాసం కరెక్ట్గానే ఉందా, అంటే మనకు ఉపయోగపడుతుందా. ఈజ్ ఇట్ నాట్ షాకింగ్ టు హ్యావ్ అ క్వశ్చన్ లైక్ దిస్. అందరి మనస్తత్వంలో ఈ యొక్క ప్రశ్న అనేది వస్తుంది, అంటే ఇది షాకింగే కదా. వై ఆర్ పేరెంట్స్ ఆల్వేస్ వరీడ్ అబౌట్ మార్క్స్ అండ్ ర్యాంక్స్ ఫర్ దేర్ చిల్డ్రన్. ఇప్పుడున్న కాంపిటేటివ్ వరల్డ్లో ప్రతి ఒక్కరూ తమ పిల్లలు మంచి ర్యాంకులతో, మంచి మార్కులతో పాస్ అవ్వాలని ఆశపడతారు. ఆ ఆశ అనేది చాలా మంచిదే, కాకపోతే దానికి ఒక హద్దు అనేది ఉండాలి. హద్దు మీరి ఒకవేళ ప్రవర్తించినట్లయితే పిల్లల మనోభావాలు చాలా పెద్దగా దెబ్బతింటాయి. వాళ్ళు ర్యాంకుల వెనుక ఉండి మన నిజ జీవితంలో ఉన్న విలువలని కోల్పోతున్నారు. అది ఈ యొక్క ఎస్సేలో ఉన్న ప్రాముఖ్యమైన విషయం. అది మనము తెలుసుకోదగ్గ విషయమే కదా. పదండి ఇప్పుడు మనము ఫాదర్ డియర్ ఫాదర్ గురించి తెలుసుకుందాం. ఫాదర్ డియర్ ఫాదర్ ఈజ్ అన్ ఎఫెక్టివ్
థాట్ ప్రొవోకింగ్ కామెంటరీ. అంటే ఈ యొక్క ఎస్సే ఎలా రాయడం జరిగింది అంటే, ఒక మనిషి తన యొక్క హృదయంలో ఉన్న భావాలని తెలియజేస్తున్నారు. అంటే భావాలని స్వయానా తెలియజేస్తున్నాడు కాబట్టి ఇది కామెంటరీ. The education system prevailing now, it highlights the defects of the mindset of parents. ఇంకా ఈ యొక్క ఎస్సేలో తల్లిదండ్రులు ఎంతవరకు ర్యాంకుల గురించి ఆలోచిస్తూ పిల్లలపైన ఒత్తిడి పెడుతున్నారో ఆ ఒత్తిడి గురించి మనం తెలుసుకుంటాము. అంటే టీచర్సే, పేరెంట్సే కాకుండా వాళ్ళ యొక్క ఉపాధ్యాయులు మరియు గవర్నమెంట్ బాడీస్, అంటే మనకు ఒక మంచి ఉద్యోగం రావాలనుకున్నా మంచి ర్యాంక్ అవసరమే కదా. అలాగే అంటే మనము మన పేరెంట్సే కాకుండా, మన ఉపాధ్యాయులు వాళ్ళే కాకుండా గవర్నమెంట్ కూడా ఈ యొక్క ప్రతిక్రియపై ఎలాంటి ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు. సో ఇది ఒక ముఖ్యమైన కారణం అన్నమాట. ఇట్ సెట్స్ ఆల్ టు ఎ న్యూ వేవ్ ఆఫ్ థింకింగ్. దీని గురించి ఒకవేళ మనం చదివినట్లయితే మనలో ఎన్నో ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. ఆ ప్రశ్నలలోనే ఈ చిన్న ప్రశ్న, ద రైటప్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ లెటర్ టు ఎ ఫాదర్. అంటే ఇది ఒక లెటర్గా అంటే మన ఈ ఎస్సే ఫాదర్ డియర్ ఫాదర్ ఒక పుత్రుని ద్వారా తన తండ్రికి రాసిన లేఖ అన్నమాట. సో ఇది లేఖ రూపంలో ఉంది. దీని యొక్క ముఖ్యమైన పాత్ర రాహుల్ అనే అబ్బాయి క్లాస్ టాపర్. ఆయన ఎల్లవేళలా ప్రథమ స్థానాన్ని చెందేవాడు. అంటే ఫస్ట్ పొజిషన్ అన్నమాట. ఆయన ఎప్పుడూ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకొని వచ్చేవారు. దాంతో వాళ్ళ తల్లిదండ్రులు ఆయనను చాలా మెచ్చుకునేవారు కూడా. కాకపోతే ఈసారి ఆయనకు ఫస్ట్ ర్యాంక్ రాక సెకండ్ ర్యాంక్ వచ్చింది. ఈ యొక్క బాధని దిగమింగుకోలేక అబ్బాయి తన భావాలను తెలియజేస్తూ తన తండ్రికి ఒక లేఖ రాస్తున్నాడు. వైల్ యాక్సెప్టింగ్ ద ఫాదర్స్ అడ్వైస్. ఈ పత్రంలో అబ్బాయి ఏం చెప్తున్నాడనగా, నేను మీరిచ్చిన సలహాలన్నీ పాటించాను డాడీ. మీరు చెప్పారు చాలా ఆలోచించి మరీ ఎగ్జామ్ రాయాలి. ఆ ఆలోచన ఎక్కువయ్యే నేను చాలా వరకు డిసప్పాయింట్ అయ్యాను. అంటే కన్ఫ్యూజ్ అయిపోయాను. నాకు తెలియకుండానే నేను నా కొన్ని మార్కులతో ఏమైంది, నా ఫస్ట్ ర్యాంక్ దిగమింగింది. అంటే ఆ యొక్క ఆలోచన అనేది నా ఫస్ట్ ర్యాంక్ని దిగమింగింది కదా అని అంటున్నాడు. సో ఇక్కడ మనకు ఉన్న ఫస్ట్ పారాగ్రాఫ్ చూడండి. డియర్ పాపా అంటే ఇది సెల్యుటేషన్, ప్రియమైన నాన్న. దిస్ ఈజ్ ఇన్ ఆన్సర్ టు యువర్ లెటర్ అబౌట్ మై ట్రాన్స్గ్రెషన్. ఇక్కడున్న పదము ట్రాన్స్గ్రెషన్, డూయింగ్ రాంగ్ ఆర్ వైలేషన్ ఆఫ్ ఎ కోడ్. అంటే ఆ అబ్బాయి ఏమనుకుంటున్నాడంటే, నేను ఒక చాలా పెద్ద తప్పు చేశాను. ఎలాంటి తప్పు అంటే అది అసలు నేను వైలేషన్ ఆఫ్ ఎ కోడ్, ఒక మీరు తయారు చేసిన ఒక చట్టం అనుకోండి, ఆ చట్టాన్ని వ్యతిరేకంగా వెళ్ళేదాన్నే ట్రాన్స్గ్రెషన్ అంటారు. Here's my first rank slipped to the second, and you advise that I should think before studying, before answering the papers. ఫస్ట్ పారాగ్రాఫ్లోనే అబ్బాయి తన తండ్రితో ఇలా అంటున్నాడు, డాడీ నేను నా ఫస్ట్ ర్యాంక్ని నేను ఫస్ట్ ర్యాంక్ తీసుకొని రాలేకపోయాను, నాకు సెకండ్ ర్యాంక్ వచ్చింది. మీరు ఇచ్చిన అడ్వైజెస్ బాగా చదవాలి, మంచిగా ఎగ్జామ్ రాసే ముందు ఆలోచించాలి అనేది ఆలోచన నాకు ఎక్కువ ఆలోచనగా మారింది. అంటే మ్యూస్ అనగా రిఫ్లెక్ట్ ఆర్ థింక్ ఓవర్. నేను చాలా వరకు ఆలోచిస్తూనే ఉండిపోయాను. ఆ ఆలోచనని నాకు అతి ఆలోచన అన్నమాట.
ఆలోచన అంటే అందరూ ఆలోచిస్తారు కదా, కానీ అతిగా ఆలోచిస్తే ఏమవుతుంది? అతిగా ఆలోచిస్తే అది ఒక బర్డన్గా మారుతుంది. ఆ బర్డన్ ద్వారానే ఈ అబ్బాయికి తన రిజల్ట్ అనేది మిస్ అయ్యింది. ఫాదర్, వీ హ్యావ్ నెవర్ రియల్లీ బీన్ క్లోజ్. ఇక్కడ సెకండ్ పారాగ్రాఫ్లో అబ్బాయి మరియు వాళ్ళ డాడీకి ఉన్న సంబంధం గురించి మాట్లాడడం జరిగింది. మన ఇండియా అంటే మన భారతదేశంలో ఒక గౌరవ మర్యాద అనేది అబ్బాయి అయినా అమ్మాయి అయినా వాళ్ళ తల్లిదండ్రులతో ఉండే బాండింగ్ ఎలా ఉంటుందంటే ఒక ఆప్యాయతమైన ఉంటుంది, కానీ దానిలో మర్యాద అనేది ఎక్కువగా ఉంటుంది. మర్యాదనే కాకుండా మొహమాటం కూడా ఎక్కువ. అంటే డైరెక్ట్గా మనము స్ట్రేట్ ఫార్వర్డ్గా మన తల్లిదండ్రులతో మాట్లాడలేము. అంటే అలా పెంపకం కాదన్నమాట. ఇక్కడ కూడా అంతే విషయము. రాహుల్ అనే అబ్బాయి ఎలా పెరిగాడంటే వాళ్ళ డాడీతో అన్నీ చెప్పుకోవడాలంటే వీడికి చాలా భయం. సో ఆ అబ్బాయి ఏమంటున్నాడు? వీ హ్యావ్ నెవర్ రియల్లీ బీన్ క్లోజ్ అండ్ ఐ కాంట్ రైట్లీ సే యూ హ్యావ్ బీన్ మై ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్ ఎక్సెట్రా. అంటే ఆ అబ్బాయి వాళ్ళ డాడీకి నీవు నా మంచి ఫ్రెండ్ నాన్న అని చెప్పే అంతగా క్లోజ్నెస్ వాళ్ళలో లేదు అని అర్థం. అయినా సరే ఐ వుడ్ లైక్ యూ టు బీ అవేర్ ఆఫ్ మై మ్యూజింగ్. అయినా సరే నేను మీతో అంత క్లోజ్గా లేకున్నా సరే నా మనసులో ఉన్న బాధని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను డాడీ అని చెప్తున్నాడు అబ్బాయి. దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు మీ. నేను పడిన బాధ లేకపోతే నా ఆలోచన మీతో చెప్పాలనే నేను ఈ లెటర్ రాస్తున్నాను. యు ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్. ఇంకా నా మనస్తత్వంలో ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలకు నాకు సమాధానం కావాలి డాడీ అని అంటున్నాడు. యు ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్. డాడీ మీరు చాలా చదువుకొని ఉన్న మనిషి. ఇంకా యూ ప్రొవైడెడ్ వెరీ వెల్ ఫర్ ద ఫ్యామిలీ. మన ఫ్యామిలీ బాగోగులను అన్నీ చక్కగా చూసుకుంటారు, అవును కదా? అయినా సరే మీ యొక్క డిపార్ట్మెంటల్ స్టోర్లో అంటే మీరు బిజినెస్ చేసేటప్పుడు మీ యొక్క స్టోర్లో, డిపార్ట్మెంటల్ స్టోర్ అంటే ఇక్కడ ప్రత్యేకంగా వాళ్ళ డాడీ ప్రొఫెషన్కి చెందిన ఒక స్టోర్ అన్నమాట. వీళ్ళకి ఒక షాప్ అనేది ఉంది. సో దానికి యాజమాన్యం వహిస్తూ చేసే పని. సో అబ్బాయి ఏమడుగుతున్నాడు? డాడీ మీకు ఒక డిపార్ట్మెంటల్ స్టోర్ ఉంది కదా, ఆ యొక్క డిపార్ట్మెంటల్ స్టోర్లో మీరు పాథాగరస్ థియరమ్ కానీ న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటీ అనే ఈ 2 థియోరమ్స్ని వాడుతున్నారా? మీ యొక్క నిజ జీవితంలో ఇది ఎంతవరకు మీకు ఉపయోగపడుతుంది? మీ ఫ్రెండ్స్లో చాలా వరకు డాక్టర్స్ కూడా ఉన్నారు, లాయర్స్ కూడా. ఆర్ యూ లాయర్ బ్రదర్, ఇంకా మీకు ఒక లాయర్ బ్రదర్ కూడా ఉన్నారు కదా. సో వాళ్ళు ఎప్పుడైనా ఈ యొక్క పాథాగరస్ థియరమ్ని కానీ న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటీని కానీ వాడుతున్నారా అని అడుగుతున్నారు. ఈ ప్రశ్న ద్వారా మనకు రాహుల్ పడుతున్న బాధ గురించి మనం తెలుసుకున్నాం కదా. ఎందుకంటే కొన్ని చాప్టర్స్ ఏవైతే మనం ఇప్పుడు మన ఎడ్యుకేషనల్ సిస్టంలో చదువుతున్నామో అది మనకు నిజ జీవితంలో ఎక్కడా పనికి రాకుండా ఉన్నాయి అని తీర్చి చెప్తున్నాడు అబ్బాయి సెకండ్ పారాగ్రాఫ్లో. థర్డ్ పారాగ్రాఫ్ వచ్చేసి ఇక్కడ కంపారిజన్ అన్నమాట. కంపారిజన్ బిట్వీన్ ఓల్డెన్ పీపుల్ అండ్ మోడర్న్ పీపుల్. ఇక్కడ కంపారిజన్ అనేది జరిగింది. ఎవరి మధ్య? ఆయన యొక్క రాహుల్ తన గ్రాండ్ ఫాదర్ మరియు గ్రాండ్ మదర్ జీవితాన్ని ఇక్కడ చెప్తున్నారు. డియర్ పాప, మై గ్రాండ్ ఫాదర్ స్పీక్స్ ఆఫ్ a carefree and beautiful childhood, of days spent in plucking mangoes and guavas from their zameen, of picnics on the banks of the river where the men cooked mouth-watering food. అబ్బాయి ఇక్కడ తన యొక్క తాతగారు
తన యొక్క జీవితాన్ని, తన చైల్డ్హుడ్ని ఎంత చక్కగా, ఎంత ఆనందంగా గడిపారో దాని గురించి చెప్తున్నారు. డాడీ, నా గ్రాండ్ ఫాదర్ తరచుగా మాట్లాడుతూ ఉంటారు, నేనైతే మంచి కేర్ ఫ్రీ కేర్ఫుల్ చైల్డ్హుడ్ని ఎంజాయ్ చేశాను. నేను మ్యాంగో ట్రీస్ పైన ఎక్కాను, గువావాస్ తిన్నాను, చాలా వరకు ఆడుకున్నాను, పాడుకున్నాను. ఇంకా మా యొక్క ఊరిలో బ్యాంక్ ఆఫ్ ద రివర్ అంటే రివర్ దగ్గర ఒక చెరువు ఒడ్డున మంచిగా మౌత్ వాటరింగ్ ఫుడ్ అక్కడే కుక్ చేసి మేము తిన్నాము, మార్బల్స్ ఆడాము, గిల్లిదండ ఆడాము అని, అంటే గోటీలాట ఆడాను, గిల్లిదండ ఆడాను. తరచుగా మేము చదువుకుంటూనే ఇవన్నీ ఆటపాటలతో ఉల్లాసంగా మా యొక్క బాల్యాన్ని జీవించాము అని మన యొక్క గ్రాండ్ ఫాదర్ గారు నాకు చెప్తా ఉంటారు కదా. సో అలాంటి జీవితం ఇప్పుడు మేమెందుకు జీవించడం లేదు? ఫ్రమ్ దిస్ టాక్ ఇట్ సీమ్స్ స్టడీస్ వర్ అన్ యాంటిసిలరీ సబ్జెక్ట్ అండ్ లివింగ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద మేజర్ సబ్జెక్ట్. అంటే వాళ్ళ యొక్క జీవన శైలిని మనం చూసినట్లయితే మనం నేర్చుకున్నది చాలా ముఖ్యము. సబ్జెక్ట్ అనేది పుస్తకాల ద్వారానే కాకుండా మనం ఎక్స్పీరియన్స్ చేసే విషయాలతో కూడా మనం ఎన్నో నేర్చుకోవచ్చు అని తెలియజేయడం జరిగింది కదా. ఫాదర్, ఈజ్ హీ ఫిబ్బింగ్ ఆర్ ఇట్ ఈస్ పాసిబుల్ దట్ ద వరల్డ్ టర్న్ టాప్సీ-టర్వీ ఇన్ జస్ట్ 70 years? డాడీ, ఆయన చెప్పేది యాంటిసిలరీ అంటే సెకండరీ అండ్ అడిషనల్, ఫిబ్బింగ్ టెల్లింగ్ ఏ ట్రైబల్ లై. అంటే ఆయన నా యొక్క తాతగారు చెప్పినవన్నీ నిజాలు కావా, అవి అబద్ధాలా? ఫిబ్బింగ్ అంటే అబద్ధాలేనా అని అడుగుతున్నాడు అబ్బాయి. ఒకవేళ అవి అబద్ధాలు కాకపోతే ఇప్పుడున్న సమాజం అంటే జస్ట్ 70 yearsలో ఎంతగానో మారిపోయిందా? టాప్సీ-టర్వీ, అప్సైడ్ డౌన్, తలకిందులయ్యింది. అంటే 70 yearsలోనే ఎంత తలకిందులయ్యిందా? వాళ్ళంత మంచిగా అంత బాగా ఆడుకొని పాడుకొని నేర్చుకున్నట్లయితే మేము అలా ఎందుకు చెయ్యలేకపోతున్నాము అని అడుగుతున్నాడు అబ్బాయి. పాపా, మై గ్రాండ్ మదర్ ఈజ్ సెమీ-లిటరేట్. ఇది మనకొచ్చేసి ఫస్ట్ స్టిగ్మెంట్లో లాస్ట్ పారాగ్రాఫ్. అబ్బాయి రాహుల్ మాట్లాడుతుంది వాళ్ళ గ్రాండ్ మదర్ గురించి. గ్రాండ్ మదర్ ఎలా ఉన్నారు? సెమీ-లిటరేట్ అంటే అంత పెద్దగా చదువుకోలేదు, జస్ట్ రీడింగ్ రైటింగ్ మాత్రం వచ్చు అన్నమాట. అయినా సరే ఆమె ఒక పీస్ఫుల్ లైఫ్ని గడుపుతుంది. తమ యొక్క భగవద్గీత చదవడం కానీ, గార్డెన్లో మంచిగా చెట్లతో సహా పూలతో సహా కుండీలు పెట్టుకుంటూ, అంటే తన జీవితాన్ని పీస్ఫుల్గా గడుపుతుంది. అదే రాహుల్ తన అమ్మతో గ్రాండ్ మదర్ని పోల్చుతూ చెప్తున్నాడు, నా మమ్మీ చాలా హైలీ క్వాలిఫైడ్, అంటే బాగా చదువుకొని ఉంది కదా, అయినా సరే ఎప్పుడు చూసినా ఫ్రస్ట్రేట్గా, అంటే కోపంలో ఉన్నట్టుగా, ఏదో చిరాకులో ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఆమె తన స్వయం కోసమే ఎలాంటి సమయం గడపలేదు. ఆమె ఎప్పుడు నర్వస్గా, ర్యూడ్గా కనిపిస్తుంది. ఇది సంథింగ్ దట్ ఫోర్టెల్స్ ద కమ్మింగ్ ఆఫ్ సంథింగ్. అంటే ఆమె లైఫ్ ఎలా అయిపోయింది? లిటరసీ ఈజ్ ఎ హార్బింజర్ ఆఫ్ రెస్ట్లెస్నెస్. అంటే మన యొక్క జీవితంలో మంచిగా చదువుకోవడం అనేది అంత శ్రాపంగా మారుతుందా? మా మమ్మీ ఇంత మంచిగా చదువుకుంది కదా, సో ఇంకా పీస్ఫుల్గా జీవించాలి కదా, అది ఎందుకు అలా కుదరలేదు అనేది ముఖ్యంగా చెప్పడం జరిగింది ఇక్కడ. సో ఇట్ ఈస్ Adam and Eve eating the tree of knowledge all over again? అంటే ఇక్కడ ఫిలాసఫికల్గా యాడమ్ అండ్ ఈవ్ గురించి ఆయన ఒక ఎగ్జాంపుల్ ఇస్తూ చెప్తున్నాడు. నాలెడ్జ్ గెయిన్ చేయడం అనేది ఇక్కడ తప్పుగా జరిగిందా? ట్రీ ఆఫ్ నాలెడ్జ్ నుంచి ఎలా అయితే యాడమ్ అండ్ ఈవ్ ఫలాన్ని తిని స్వర్గలోకం నుంచి భూలోకంకి వచ్చేసారో ఇది అంత దారుణంగా ఉందా? మా గ్రాండ్ మదర్ అనేవారు చాలా వరకు లిటరేట్గా కాకుండా సెమీ లిటరేట్ అయినా
సుఖ జీవితంలో ఉన్నారు, సుఖంగా జీవిస్తున్నారు, అదే నా మమ్మీ హై క్వాలిఫైడ్ అలా జీవిస్తుంది ఎందుకు అనే ప్రశ్న ఇస్తున్నాడు అబ్బాయి. ఇది మనకు ఫస్ట్ సెగ్మెంట్ అయ్యింది. నెక్స్ట్ సెగ్మెంట్ చూడండి, రైటప్ సెగ్మెంట్ 2. ఇది మనము నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ వీడియోని చాలా చక్కగా వినండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ కూడా చేయండి. దాంతో సహా మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఇంటర్మీడియట్లో ఉన్నారో వాళ్ళతో కూడా షేర్ చేయండి. డెఫినెట్గా ఇది మీకు ఒక హెల్ప్ఫుల్ వీడియోగా మారును. ఆల్ ద బెస్ట్ ఫర్ ఎగ్జామినేషన్. Next day we will discuss about the second segment. Have a nice day. Bye bye.